దర్శనం చేశారు. ఇదే విషయంపై ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ నేత, అదేవిధంగా టీడీపీ నేత అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు జాయిన్ అవుతారు మనతో. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైసీపీ నేత మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్ వారమైన పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. ఎస్, ఎట్టికేలకు చాలా సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిబిఐ కోర్టుకు వెళ్ళారు. తనకు వర్చువల్ విధానంలో అవకాశం కల్పించాలని కోర్టును కోరారు. అయితే కోర్టు యాక్సెప్ట్ అయితే చేయలేదు. దానికోసం ఒక గంట పాటు అయితే నేను రాగలుగునని చెప్పినట్టుగా సమాచారం అయితే అందింది. బట్ ఆయన ఒక 5-10 నిమిషాలు అయితే కోర్టులో హాజరైనట్టుగా తెలుస్తుంది. బట్ ఈ మధ్య సినారియోలో ఆయన అభిమానులు కావచ్చు, బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తం నిండిపోయి రోడ్డు పొడవునా కూడా అభిమానుల కోలాహలాల మధ్య ఆయన వెళ్ళిన తీరును చాలామంది తప్పుపడుతున్నారు. ఇది ఎన్నికల ప్రచారంకి వెళ్తున్నారా, మీరు కోర్టుకి విచారణ కోసం వెళ్తున్నారా అని అడుగుతున్నారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు అసలు విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళినప్పుడు ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా, కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి కోర్టు పర్మిషన్ అడిగినప్పుడు, కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, మీరు వచ్చిన తర్వాత ఒకసారి డైరెక్ట్ మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది, మీరు కోర్టుకు వచ్చి హాజరు కావాలా, దీనిపై ఒకసారి వచ్చిపోవాలంటే ఒక టైం ఇచ్చిన తర్వాత ఆ టయానికి వస్తానని చెప్పి టయానికి రావడం జరిగింది. ఆ టయానికి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుండి తాడేపల్లి నుండి డైరెక్ట్ హైదరాబాద్ కంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ తర్వాత వాళ్ళ మదర్ను ఏదో మాట్లాడిచ్చేసి ఆ నుండి అట్లే బెంగళూరు పోతామని చెప్పి ఆయన షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు కూటమి నాయకులు, షెడ్యూల్ కోర్టుకే అల్టిమేటం ఇచ్చినారు, నేను ఈ టయానికి వస్తా, ఈ టయానికి ఉంటా, ఈ టైంలో ఉంటానని చెప్పి ఇచ్చినారని చెప్పే విధంగా విమర్శలు చేస్తున్నారు. అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన కోర్టుకు నేను ఈ టైంలో, ఇప్పుడు ఆయన జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అలాంటి వ్యక్తి ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ వెళ్ళాలి అనే సందర్భం వచ్చినప్పుడు వాటిని మాత్రం వచ్చి చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. అందులో భాగంగా ఆయన చూపించిన తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాలు రకరకాలుగా ప్రచారం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే అల్టిమేటం ఇస్తున్నారు, కోర్టుకే నేను ఈ టైంకి వస్తా, ఈ టైంకి ఉంటా, ఈ టైంకి పోతా అని చెప్పి చెప్తున్నారు. ఎంత అహంభావం అనే టైప్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. అది అహంభావం కాదు, అది వాస్తవాలకు సంబంధించినటువంటి విషయం. ఆ వాస్తవాలు చెప్పినా కూడా వీళ్ళకి అహంభావం అని అనిపించదంటే దానికి మనం ఏం చేయలేము. అక్కడ జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2020లో పోయినారు ఎక్కడికి, తెలంగాణ రాష్ట్రానికి. 2020 నుండి ఇప్పటి వరకు అక్కడ ఎప్పుడూ పోలేదు. పోనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6 సంవత్సరాల తర్వాత మా రాష్ట్రానికి వస్తున్నాడని తెలిసిన తర్వాత, ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉన్నది కాబట్టి, ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెరిగినారు కాబట్టి, ఆ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి వాళ్ళ నాన్నగారు ప్రతిపక్ష నాయకుడుగా, అధికార పార్టీ నాయకుడుగా 45 సంవత్సరాలు రాజకీయాలు చేసినాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీని దాదాపు 5-6 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో నడిపినాడు కాబట్టి, తర్వాత ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినాడు కాబట్టి, ఈయనకున్నటువంటి అభిమానులు, ఆ అభిమానులు రాక వస్తున్నాడు, ఒక్కసారి మా జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దాం, ఒకసారి ఆయనతో సెల్ఫీ తీసుకుందాం, ఆయన్ను చూసిపోదామనే ఉద్దేశంలో భాగంగా ఎయిర్పోర్ట్ నుండి సిబిఐ కోర్టు వరకు వచ్చిన. సిబిఐ కోర్టు నుండి దాదాపు వాళ్ళ ఇంటి వరకు, లోటస్ పాండ్ వరకు జనం ఎక్కడ చూసినా తండోపుతండాలుగా రావడమే కాకుండా ఆయన పలకరించే కార్యక్రమం, ఆయనతో కరచాలం చేసే కార్యక్రమం, ఆయనతో ఫోటో దిగే కార్యక్రమం, ఈ విధమైనటువంటి కార్యక్రమం జరిగింది. దానికి బల ప్రదర్శన అనాల్సిన అవసరం లేదు. కోర్టుకి అల్టిమేటం ఏంది? కోర్టుకు అదే ఏం చెప్తున్నారంటే, కోర్టు భయపడి మళ్ళీ రాకుండా చేయాలని, రావద్దులే అని చెప్పాలనే ఆలోచనతో వచ్చింది అనేది ఒకటి చెప్తారు. లేదు కోర్టు దగ్గర ధిక్కారం చేయాలనే ఆలోచన ఇంకోటి చెప్తారు. మోహన్ రెడ్డి గారు ఏదైనా పై స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదైనా చేస్తున్నప్పుడు, మేము ఇలా చేస్తున్నాం, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండండి చెప్తారు కదా. సో మేము 6 సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం, ఈ రకంగా క్రౌడ్ ఉంటే ఇబ్బంది అవుతుంది, విచారణకు వెళ్ళేటప్పుడు సంయమనం పాటించాలి, మీరు ఎవరు కూడా రావద్దు, తర్వాత వర్చువల్ విధానంలో మీతో మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి కదా, మీరన్నదే నిజమైతే. అశ్వినా గారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన క్యాడరు వారికి వస్తూ ఉంటే, ఇప్పుడు నేను కూడా ఆయన పార్టీలో ఉన్న వ్యక్తినే కదా, 2 నియోజకవర్గాల పరిశీలకుని, రాష్ట్ర కార్యదర్శిని, మరి నేను కూడా రాలేదు కదా. నా తరఫున రావాలంటే కొన్ని
వందల మందిని నేను కూడా రప్పించగలను కదా, మరి నేనే అనంతపురంలో ఉన్నానంటే మమ్మల్ని మాకు ఆ సమాచారం అయితే రండి అని చెప్పినట్టు లేదు కదా, చెప్పినట్టుంటే మేము పోకుండా ఎట్టుంటాం అక్కడికి, మేము చెప్పలేదు కాబట్టి మేము పోలేదు కదా. పోనప్పుడు ఆయన్ను అభిమానించేవాళ్ళు ఒక రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు రాష్ట్రం మొత్తం 750 మంది చనిపోతే 500 మంది తెలంగాణ రాష్ట్రంలోనే చనిపోయినారంటే అంత అభిమానులు ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలు వచ్చి చూసినందుకు కూడా దానికి మనం బాధపడితే ఆయన వచ్చి ఆయన మరి తప్పు చేయలేదు కదా. వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి అభివాదం చేసినాడు, తర్వాత కోర్టు దగ్గరికి వచ్చినారు, కోర్టు దగ్గర కండిషన్లు పెట్టారు, కోర్టు దగ్గర పోలీసులు ఉన్నారు, కోర్టు దగ్గరికి రానికుండా వాళ్ళు మార్కెట్లు పెట్టినారు, అక్కడ రానికుండా చేసి అక్కడ నిలబెట్టేసినారు. ఆయన కోర్టులో పోయినాడు, కోర్టులో కలిసినాడు, కోర్టులో జడ్జి గారి దగ్గర నిలబడినారు, జడ్జి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చినారు. దాన్ని ఎందుకు తప్పుగా భావించాల్సిన అవసరం ఉంది? గతంలో మోహన్ రెడ్డి గారు గతంలో అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్ళి అభివాదం చేస్తున్నందుకే అనేక ప్రాబ్లమ్స్ జరిగినాయి. అల్లు అర్జున్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన అభిమానులు ఉంటారు. అలాంటి టైంలో కోర్టు విచారణకు హాజరవుతున్న నేను అభివాదం చేస్తే జరగని సంఘటనలు ఏమైనా జరుగుతాయేమని ఆలోచించాలి కదా. మాజీ సీఎం అయినా తక్కువ ఆయన కాదు, అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళటానికి ఆయన ఎన్నికల ప్రచారానికి అయితే వెళ్ళలేదు కదా అంటున్నారు వాళ్ళు. దానికి ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు వెళ్ళింది ఎప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కదా, నంద్యాల కదా మేము చెప్పేది. అది కాదు ఒక సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యూపితేనే తొక్కిసలాట జరిగింది. ఒక చెయ్యూపితేనే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ గారికి జస్ట్ అభిమానులే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి భక్తులు ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, అంతగా డబుల్ ఉంటారు. నేను విచారణకి వెళ్ళేటప్పుడు అభివాదం చేయకూడదు అని ఆయన నిగ్రహించుకుంటే ఆయన కాన్వాయ్ అలా వెళ్ళిపోతే అక్కడితో సరిపోయేది. కానీ అభివాదం చేయబట్టే కదా మిగతా జనసందోహం ఎక్కువైపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా యాక్టర్ గానే పోయి సినిమా యాక్టర్ గానే ఆయనే థియేటర్కి పోయినాడు, సినిమా చూడడానికి పోయినాడు. ఆయన చూడడానికి సినిమా చూడడానికి రెండు రావడం వల్ల అక్కడ పోలీస్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల జరిగింది తప్ప పోలీసులు కంట్రోల్ చేస్తే జరిగేది కాదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి రాష్ట్రంలోనే దేశంలో ఒక క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు వస్తున్నప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు జాగ్రత్తలు తీసుకొని ఉండే కదా కోర్టు దగ్గర రానికుండా బయటనే పెట్టింది. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకి ఎందుకు అంత బాధ అంటున్నా? ఎవరు జాగ్రత్తలు వాళ్ళు పాటించి వాళ్ళు అక్కడ ఎలాంటి చిన్న ఒక గిచ్చు కూడా జరగకుండా తిరుక్కొని వచ్చి దాన్ని ఎందుకు ఇంత రాతాంతం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అంత పెద్ద తప్పు, అంత పెద్ద నేరం కాదు.